ఏమండి, మిమ్మల్ని మీరు ఎందుకు దోషం అనుకుంటున్నారు? నిజానికి ఇందులో మీ తప్పేమీ లేదు కదా. నేనే గనక లేకపోయి ఉంటే అమ్మ ఉపవాసం చేసి ఉండేది కాదు. కానీ అత్తయ్య గారికి గుండెపోటు వచ్చింది కదండి, ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా. లేదు, నా ఆయుష్ కోసం ఉపవాసం చేసినందుకే అలా అయి ఉండొచ్చు. బాబాసాహెబ్, మిమ్మల్ని మీరు సమాధానపరచుకోండి. మనం సాయి దగ్గరికి వెళ్ళాలి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు అక్కడ దొరుకుతుంది. నేనెక్కడికి రాదలుచుకోలేదు. నా బాధ, నా దుఃఖం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, ఎవ్వరూ దూరం చేయలేరు. మా అమ్మ పోయిన తర్వాత నా అదృష్టమంతా నా దురదృష్టంగా మారిపోయింది. ఎవరూ మార్చలేరు. మీరు స్వయంగా చూడండి, నిన్న దారిలో దొంగలు ఎదురవటం, వ్యాపారంలో కూడా అన్ని నష్టాలే. ఇంకా చెప్పాలంటే నా దురదృష్టం మీరాని కూడా వదలలేదు. తన కాలు నా దిగులుని, నా దౌర్భాగ్యాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎవరైనా ఎందుకు మారుస్తారు? ఇదే నా శిక్ష. దీన్ని నేను అనుభవించాల్సిందే చాందోర్కర్ గారు. ఎవరు కూడా దీనిని మార్చలేరు. సాయి కూడా లేదు. నాకు సాయిని కలవాలని లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అవును, ఎక్కడ ఆడుకుందాం? ఉన్నది ఒకటే చోటు, ఇప్పుడు అక్కడ కూడా ఆడుకోలేము. ఏమైంది పిల్లలు? సాయి, మేము ఏ మైదానంలో ఆడుకుంటున్నామో అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ ఆడుకోవాలి? దీక్షిత్ వాడా దగ్గరికి వెళ్ళి ఆడుకోండి. అక్కడ చోటు బానే ఉంటుందిగా. అలాగే సాయి. ప్రహ్లాద్, బాజీ, నిన్న రాత్రి మీరు ఇల్లు కడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కర్రలతోని వెళ్ళి మీ స్నేహితులతో కలిసి వీటితో ఒక చక్కటి ఇల్లు తయారు చేయండి. సాయి, మాకు కర్రలతో ఇల్లు తయారు చేయడం రాదు. బాజీ, జీవితంలో మనకి చాలా మలుపులొస్తాయి. అప్పుడు మనకు అది అసంభవం అనిపిస్తుంది. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్లే అసంభవాన్ని సంభవం చేయగలరు. తీసుకోండి. అలా చూడండి. రండి. పంతాజీ, అప్పా పాటిల్ ఇంటికి అందరూ దేనికోసం వస్తున్నారు? పద పద పంతాజీ, పదండి. నేను ఇవాళ మీ అందరినీ చాలా ముఖ్యమైన అవసరమైన విషయం మీద పిలిచాను. ఇది మన అందరికీ చాలా మంచి శుభవార్త. నిన్న నాకు సాయి స్వయంగా చెప్పారు. ఆయన తన కోసం ఒక ఇంటిని షిరిడీలోనే కట్టుకోవాలనుకుంటున్నారు. మన షిరిడీ వాసులందరికీ కూడా ఇది అదృష్టమనే చెప్పాలి. అలా ఎందుకన్నారు? నా కోసం ఎవరో ఇల్లు కట్టించడానికి ఉన్నారు అని. ఎవరో ఎందుకు, మనందరం కలిసి సాయి కోసం ఇల్లు కట్టించచ్చుగా. ద్వారకామాయికి మనందరం కలిసి ఎలా మరమ్మతులు చేయించామో అలా ఇల్లు కూడా కట్టిద్దాం. సాయి కోసం ఎలాంటి ఇల్లు కట్టించాలంటే మొత్తం షిరిడి అంతా చూస్తూ ఉండిపోవాల్సింది. మీ అందరి ఊహాగానాలు పూర్తయ్యాయి అంటే నేను మాట చెప్తాను. ఇంతవరకు సాయి చెప్పింది ఏదైనా తప్పయిందా? తనన్నాడు కాబట్టి ఎవరో వచ్చి తన కోసం ఇల్లు కట్టిస్తారంటే అది జరిగి తీరుతుంది. ఇది సాయికిష్టం కాబట్టి మనమందరం అంగీకరించాలి. కానీ బాయిజా అక్క, సాయి ఇంతవరకు మనల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు. మనకి కూడా ఆయన మీద కొంత హక్కు ఉంటుంది. మనం మొండికేద్దాం. ఆయన కోసం మనం అందరం కలిసి ఇల్లు కట్టిస్తామని. మనమే కట్టిద్దాం. తప్పకుండా. అని సాయి ఎవరితో తన ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారు? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పంతాజీ, ఈ విషయం గురించి మనం సర్కార్ గారికి చెప్పి తీరాల్సిందే. పద పద పదండి. బాబు సాహెబ్, నేను చెప్పేది ఒక్కసారి. చెప్పాను కదా నేను సాయిని కలవను అని. మీరు 100 సార్లు చెప్పినా సరే నేను వెళ్ళదలుచుకోలేదు. దయచేసి కాస్త నన్ను ఒంటరిగా వదిలేయండి. నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆ భగవంతుడే నా మొర విననప్పుడు మీ సాయి మాత్రం ఏం చేయగలరు? మీ సాయి మా అమ్మను తిరిగి ఇవ్వగలరా? క్షమించాలి బాబు సాహెబ్, కానీ సాయి ఒక్కటే చెప్తుంటారు, ఒకసారి ఆత్మ విలీనం అయిపోయిందంటే అది పరమాత్మలో లీనమైపోతుంది అని. అది ఎప్పటికీ తిరిగి రాదు అని. అందుకే చెప్తున్నాను, మా అమ్మను నాకు తిరిగి ఇవ్వలేనప్పుడు నేను సాయిని ఎందుకు కలవాలి?
నాకు తెలుసు మీరు ఎన్నో ఆశలు నాకు కలిగించి ఇక్కడికి తీసుకొచ్చారు, నేను వచ్చాను. కానీ ఇవాళ ఉదయం లేచా కనిపించింది బద్ధపు నమ్మకాల వెనక ఎందుకు పడుతున్నాను అని. ఆ బైరాగి ఉపదేశాలు నేను వినదలుచుకోలేదు. నా అపరాధ దండన నుండి నేను తప్పించుకోదలుచుకోలేదు. మా అమ్మ కేవలం నా వల్లే చనిపోయింది. ఈ నిజాన్ని ఎవరు మార్చలేరు చాందోర్కర్ గారు. ఇక నాలో ఎటువంటి ఆశ మిగల్లేదు. ఆయన్ని వెళ్ళనివ్వండి. మొండు పట్టు పడితే ప్రయోజనమే ఉండదు. తనని తాను దోషిగా భావిస్తున్నారు. ఎవరి మాట వినిపించుకోరు. వదిన గారు, ఒకవేళ ఆయన రాకపోతే ఏమైంది? మీరు రావచ్చు కదా. సాయిని కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నిజం చెప్తున్నాను. లేకపోతే మీ ఇద్దరిని ఇంత దూరం తీసుకొచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఎలాగో వచ్చారు కాబట్టి ఒకసారి కలిస్తే వచ్చే నష్టం ఏముంటుంది? సరే అయితే నేను వస్తాను. ప్రయాణానికి ఏర్పాటు చేస్తాను. గుర్రబండి వాడు ఇంతవరకు రాలేదు. చాందోర్కర్ గారు, నేను కూడా ఇలా ఎక్కువ దూరం నడవలేను. ఒక దుర్ఘటనలో కాలికి గాయమైన తర్వాత నడవగలుగుతున్నాను, కానీ కొంచెం మాత్రమే. ఎక్కువ దూరం నడవలేను. అవును, బాబు సాహెబ్ దాని గురించి చెప్పారు. మీరేం కంగారు పడ, అంతవరకు మీరు కూర్చోండి. పిల్లలు, కర్రలతో ఏం చేస్తున్నారు? కర్రలతో ఇల్లు కడుతున్నాం పిన్ని. కర్రలతో ఇల్లు కట్టడం మీ అందరికీ వచ్చా? రాదు పిన్ని. మరి రాకపోతే ఎలా తయారు చేస్తారు మీరు? పిన్ని, మేము ప్రయత్నం చేయడం వల్ల నేర్చుకుంటాం కదా. మాకు కూడా అనిపించింది ఇది చెయ్యడం అసాధ్యమేమోనని. కానీ సాయి చెప్పారు, ప్రయత్నం చేయలేదు అంటే ఎప్పటికీ నేర్చుకోలేరు అని. జీవితంలో ఇటువంటి మలుపులు చాలా వస్తాయి. అప్పుడు కొన్ని విషయాలు అసాధ్యం అనిపిస్తాయి. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్లే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. అందుకని మేము ప్రయత్నం చేయడం మానము. రాకపోయినా మరేం పర్వాలేదు. జీవితంలో ఇటువంటి మలుపులు చాలా వస్తాయి. అప్పుడు కొన్ని విషయాలు అసాధ్యం అనిపిస్తాయి. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్లే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. అందుకని మేము ప్రయత్నం చేయడం మానము. చాందోర్కర్ గారు, పదండి, నేను నడిచే వస్తాను. మీ కాలు నొప్పి పుడుతుంది కదా. ఎందుకనో తెలియదు చాందోర్కర్ గారు. నేను ఖచ్చితంగా సాయి దగ్గరికి నడిచే వెళ్లాలనిపిస్తోంది. అయితే తప్పక ప్రయత్నం చేయాల్సిందే. విన్నారు కదా మీరు, సాయి పిల్లలకు ఏమని చెప్పారో. నేను కూడా సాయి దగ్గరికి నడుచుకునే వస్తాను. నా వల్ల కాలేదు అంటే మధ్యలోనే ఆగిపోతాను. కానీ ఒక్క ప్రయత్నం అయితే చేయాల్సిందే. మీరు చెప్పినట్టు చేద్దాం. పదండి. చాలా నొప్పిగా ఉంది కదా. అయినా నువ్వు నీ ప్రయత్నం మానుకోవడం లేదు. దీనికి నీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేను వేరే గుర్రబండిని ఏదైనా చూస్తాను. లేదు లేదు చాందోర్కర్ గారు, ఇవాళ నేను ప్రయత్నాన్ని మానుకోలేను.
సాయి, రాముడు మీకు మేలు చేస్తాడు. నెల రోజులయ్యింది బజార్ నుండి ఇంటికి వెళ్తున్నాను. నా మనసు భర్త గురించి ఆలోచిస్తోంది. నేను వెళ్లే దారి చూసుకోలేదు. అప్పుడు బురద వల్ల కాలు జారి పడిపోయాను. కాలికి చాలా పెద్ద గాయమైంది. వైద్యులు గారు అన్నారు ఇక ఇది ఎప్పటికీ నయం కాదని. అలాగే నేను తప్పని పరిస్థితుల్లో తలరాత అనుకుని దాన్ని స్వీకరించాను. కానీ ఇవాళ మిమ్మల్ని కలవడానికి బయలుదేరితే కొంతమంది పిల్లలు కనిపించారు. మీరు చెప్పిన మాటలు చెప్పి నాలో ఆశను కలిగించారు. చాలా చిన్న ప్రయత్నం చేశాను. నా కష్టాలన్నీ దూరం అయిపోయాయి సాయి. ఇది ఇది ఇదైతే మీ చమత్కారమే సాయి, మీ చమత్కారమే. చమత్కారం మీ ప్రయత్నంలోనే ఉంది తల్లి. సాయి, నా భర్త కూడా ఒక్క ప్రయత్నం చేస్తే బావుండు. ఆయన తల్లి ఎప్పుడైతే మరణించారో అప్పటి నుండి ఆయన జీవించడం మానేశారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అమ్మా, మీ భర్త మనోవేదనను నేను అర్థం చేసుకోగలను. తల్లిలో ఆ భగవంతుడు నివసిస్తాడు. ఎప్పుడైతే మీ జీవితంలో నుండి భగవంతుడు వెళ్ళిపోయాడో అప్పుడు జీవించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంతమంది దాన్ని తట్టుకోగలరు, కొంతమంది కృంగిపోతారు. సాయి, మీకు అందరి గురించి తెలుసు. మా కోరికలేంటో అవి కూడా మీకు తెలుస్తాయి. ఇప్పుడు మేము ఏం చేయాలో మీరే చెప్పండి. బాబు సాహెబ్ మీ దగ్గరికి రావటానికి ఆయన చాలా మొండివారైపోయారు సాయి. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయంటే దిగులు చెందుతారు సాయి. ఆ తర్వాత ఆయన ఏమీ వినిపించుకోరు. అమ్మా, నీళ్ళు తొందరగా నీళ్లు తీసుకురండి అమ్మా. సాయి, ఈ పక్కిట్లో నేను నీళ్లు తీసుకొస్తాను. లేదు లేదు, బావిలో. బావి నీళ్లు కాదు, ఇప్పుడు మీకు దగ్గు ఆగడం చాలా అవసరం కదా సాయి. సరిగ్గా అదే విధంగా బాబు సాహెబ్ నా దగ్గరికి రావటం అవసరం కాదు. ఆయన సమస్య తీరిపోవడం అవసరం తల్లి. మీరేమీ కంగారు పడకండి. భగవంతుడు తలుచుకుంటే బాబు సాహెబ్ సమస్య కూడా తీరిపోతుంది. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన్ని నా దగ్గరికి రమ్మని ఒత్తిడి చేయకండి. ప్రతి పని జరగడానికి ఒక సరైన సమయం నిర్ధారితం అవుతుంది. ఆ భగవంతుడు కోరుకున్నప్పుడు అప్పుడు బాబు సాహెబ్ అలాగే నేను కలుసుకోవడం జరుగుతుంది. సాయి, నాకు మీ మాటల మీద ఎటువంటి సందేహం లేదు. కానీ నా భర్త వర్తమానంలో బతుకుతున్నారు. తన తల్లి గదిని ఆయన ఈ రోజుకి ఇంకా అలాగే ఉంచుతున్నారు. భోజనం కూడా ఆయన ఆవిడ మంచం దగ్గరే తింటున్నారు. ఆవిడ బతికున్నప్పుడు ఎలా తినేవారో అలా. అందుకే ఆయన వాళ్ళ ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టనే లేదు సాయి. శ్రద్ధ, సబూరితో ఉండండమ్మా. బాబు సాహెబ్ తింటారు, కడుపు నిండా తింటారు, మనస్ఫూర్తిగా తింటారు. ఇది నేను మీకిచ్చే మాట. ఓం సాయి ఓం సాయి ఓం